శ్రీమతి నమః. మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీ గారు మన ప్రధానిగా రాబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది కదా. అయితే చాలా మంది బాధపడుతూ నిన్నటి నుంచి కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అమ్మా, ఎన్నో గుడులు కట్టించారు కదా, మన హిందూ ధర్మం కోసం పాటు పడ్డారు కదా, నరేంద్ర మోడీ గారికి ఇంత తక్కువ వచ్చాయేంటమ్మా అని. ఎవరైనా మంచి చేయడానికి ప్రయత్నించారనుకోండి, వాళ్ళకి వెన్నుపోటు పడవడం మనకి వెన్నతో పెట్టిన విద్య కదా. అలాగే పొడి చేసాం మనం వెన్నుపోటు. అందుకే అన్ని తక్కువ సీట్లు వచ్చాయి. అయినా ఇప్పుడు మనం ఏం బాధపడవలసిన అవసరం లేదు. 30% సీట్లు, 20% సీట్లు, 10% సీట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఏదో గొప్పగా సాధించేటట్లుగా పార్టీలు చేసుకుంటున్నప్పుడు 55% ఓటుతో మనం గెలిచాం. 400 స్థానాలలో 240 స్థానాలలో ముందంజలో ఉంది కదా. అలా ఉండాలి అంటే ఎంత పట్టుండాలి ఒకసారి ఆలోచించండి. మామూలు పరిస్థితుల్లో అయితే 240 స్థానాలు సంపాదించడం కొంచెం మనకి తక్కువగానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటో తెలుసా? విదేశం నుంచి మన దేశానికి పారిపోయి వచ్చేసి మన గద్దె మీద కూర్చుని మనల్ని పరిపాలించాలి అని అనుకున్నారు కదా ప్రతిపక్షం. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా వాళ్ళెవరో. వాళ్ళు మన మీద విష ప్రచారం చేశారనమాట. ఎంత విష ప్రచారం చేశారు అంటే, నరేంద్ర మోడీ గారు గెలుస్తారు అనే విషయం అప్పటికే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే ఏంటో వాళ్ళు కొత్తగా చూడవలసిన అవసరం ఏం లేదు కదా. అందుకని చెప్పి మన మీద విషం చిమ్మటం ప్రారంభించారు. అలా విషం చిమ్ముతూ 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 చివరికి ఏ స్థితికి తీసుకొచ్చారు అంటే, ఈరోజు పొద్దున్న మా స్నేహితురాలకు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు పాపం, కొంచెం చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు వచ్చి ఇవిడితో అన్నారట, అమ్మా మరి నరేంద్ర మోడీ గారు వస్తే మేము ఇప్పుడు ఉండమంట కదమ్మా, మేము వెళ్ళిపోతాం కదా, దేశం నుంచి మమ్మల్ని తరిమి కొట్టేస్తారట కదా అని చెప్పి అడిగారట. ఆవిడ ఆశ్చర్యపోయారట, ఎవరు చెప్పారు మీకు అని. వెంటనే మాలో అందరూ అనుకుంటున్నారు మమ్మల్ని తరిమేస్తారట కదా అని. అప్పుడు ఆవిడ అన్నట్ట, ఏ నరేంద్ర మోడీ ఏమన్నా మీ ప్రార్థనా స్థలాలను ఏమైనా కొట్టి పడేశారా? మా దేవాలయాల్ని కూల్చేశారు, ఇంకా మీ అందరూను మా దేవాలయాల్ని నాశనం చేశారు, కానీ మీ జోలికి ఎప్పుడూ రాలేదు కదా, ఎందుకు అలా అంటున్నావు? మీ ప్రార్థనా స్థలంలో ఉన్న మాస్టర్లు ఏమైనా ఈ మాట చెప్పారా అని చెప్పి అడిగారు. వెంటనే ఆవిడ, అలా కాదమ్మా, మా వాళ్ళందరూ అనుకుంటున్నారు మోడీ గారికి ఓటు వేయద్దు, ఓటు వేస్తే మళ్ళీ మనం ప్రార్థన చేసుకోవడానికి ఈ భారతదేశం ఉండదు అని చెప్పి అన్నట్టు. వాళ్ళదేదో సొమ్మైనట్టు భారతదేశం, వాళ్ళ సొంత ఆస్తి అయినట్టు. అప్పుడు ఈవిడికి కోపం వచ్చి, అసలు మోడీ అంటే ఏంటో తెలుసా అని చెప్పి అసలు విషయాలన్నీ చెప్పిన తర్వాత, అవునా అమ్మా, మేము అలా అనుకోలేదు, మమ్మల్ని దేశం నుంచి పంపించేస్తారేమో అని అనుకున్నాము అని చెప్పి వాళ్ళు అన్నారట. ఆ విషయం నాకు ఈరోజు పొద్దున్న చెప్పారనమాట మా స్నేహితురాలు. లేదంటే మొన్నే నేను ఈ విషయం వీడియో చేసి పెట్టేద్దును. అయితే ఇప్పుడు ఇంత తక్కువ సీట్లు వచ్చాయని మనం అందరం బాధపడుతున్నాం కదా. బాధపడవలసిన అవసరం ఏం లేదు. అటు నుంచి ఎంతో విశ్వ ప్రయత్నం చేశారు, ఎలా అయినా సరే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవ్వకూడదని. దానికి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నారో, ఎన్ని తాయిలాలు ఇచ్చేస్తామని మాట ఇచ్చేశారో, ఎన్ని మాటలు ఇచ్చేశారో. మన దేశాన్ని కూడా కొరవబెట్టేసి పరాయి దేశానికి బుట్టలో పెట్టి అప్ప చెప్పేయడానికి కూడా సిద్ధపడిపోయారు. ఏకంగా పరాయి ప్రధానమంత్రులతో మాట్లాడి, మళ్ళీ మా పార్టీ కనుక గద్దెనెక్కితే మీరు మేము భాయి భాయి అంట. ఆ స్థితికి వాళ్ళు వెళ్ళిపోయి కుట్రలు పన్నుతుంటే భగవంతుడు మాత్రం చూస్తూ ఊరుకుంటారా? హిందువులకు మరి బుద్ధి చెప్పద్దు. అందుకే ఒరే పిచ్చి హిందువులారా, మళ్ళీ గనక మోడీ గారు రాకపోతే మీ పరిస్థితి కుక్కలు కూడా చూడవు అన్నట్లుగా మనకి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక అద్దంలో చూపించాడనమాట భగవంతుడు. అప్పుడు చాలా మంది అన్నారు, రాముడు ఆలయం కట్టించారు కదమ్మా నరేంద్ర మోడీ గారు అని. రాముడు ఆలయం కట్టించారు కాబట్టి ఆయన గొప్పవాడు. మరి ఈ ఓటేసే వాళ్ళందరూ రాముణ్ణే నమ్ముకున్న వాళ్ళు కాదు కదా, రాముడు రాముడు అని నోటితో అన్నవాళ్ళు మాత్రమే. అందుకే రామాలయం కట్టించాడు అనే కృతజ్ఞత కూడా లేకుండా, మనం ఓటేస్తే ఏమన్నా గెలుస్తారా, మనం ఓటేయకపోతే ఏమన్నా ఓడిపోతారా, హాయిగా ఎండాకాలం శుక్రవారం శనివారం ఆదివారం సెలవు వచ్చింది, పడుకుంటే పోలేదా అని ప్రతి ఒక్కడు ఓటు వేయలేదు. అటువైపు వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళ ఓట్లన్నింటినీ సద్వినియోగపరుచుకున్నారు.
వాళ్ళకున్నంత బుర్ర కూడా మనకి లేదు. మన దేశంలో ఉంటూ మన దేశాన్ని స్వంతం చేసుకోవటం కోసం విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవటం కోసం డబ్బున్న వాళ్ళైతే సొంతంగా చార్టర్డ్ ఫ్లైట్లను కూడా పెట్టేసుకుని వచ్చి ఓట్లు వేశారు వాళ్ళందరూ. ఆ బుద్ధి మన వాళ్ళకేమన్నా ఉందా? పక్క ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా ఓటు వేయడానికి ఒళ్ళు బద్ధకం ఎక్కువైపోయి నేను ఓటు అయిపోతే ఎలాగా, నేను ఓటు అయిపోతే నష్టం ఏం లేదు అని ఓటు వేయని ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు. నేను మొన్న నా స్టేటస్లో ఒక మాట పెట్టాను, ఓటు వెయ్యని వాళ్ళకి ప్రధానమంత్రిని నిలబెట్టి అడిగే అధికారం లేదు, వాళ్ళు ఎవరు అడగకండి అని. అప్పుడు నా మీద ట్రోల్స్ వేశారనమాట. అదేంటంటే ఓటు వేయకపోతే మేము ఎందుకు అడగకూడదు, వేరే ఊర్లలో ఉంటాం, వేరే పరిస్థితుల్లో ఉంటాము, అలాంటప్పుడు ఓటు వెయ్యలేదు అని అడిగే హక్కు ఉండదా అంటూ నన్ను విపరీతంగా ట్రోల్స్ చేశారనమాట. వీళ్ళేదో పెద్ద ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నట్లు, వీళ్ళేదో నీతిమంతులైనట్లు, వీళ్ళేదో గొప్పవాళ్ళు అయినట్లు అని చెప్పి నా మీద ట్రోల్స్ వేశారు. అయితే నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, పరాయి దేశం నుంచి కూడా వచ్చి ఓటు వేయడం కోసం విదేశాల నుంచి వచ్చి వాళ్ళ మత పెద్దల కోసం, వాళ్ళ మత పెద్దలందరూ ఏదైతే చెప్పారో, వాళ్ళ కుల పెద్దలందరూ ఏదైతే చెప్పారో వాళ్ళ మాట కోసం విదేశాల నుంచి వచ్చి ఓటు వేశారే, మన దేశంలో ఉంటూ పక్క రాష్ట్రానికి రావడానికి మనకి ఎందుకండి అంత ఇబ్బంది? రాలేమా? అలా అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందుకే ఓట్లు వేయలేదు. నిజమే, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే ఓటు ఏమని ఎవడూ అడగడు. కానీ ఈ భారతదేశంలో ఉన్నందుకు, మన ధర్మాన్ని రక్షించుకోవాలి అని ఉన్నప్పుడు, హిందువై పుట్టినందుకు నీ ఓటుని నువ్వు ఎందుకు సక్రమంగా వినియోగించుకోలేదు, నీ ఓటుని నువ్వు ఎందుకు వెయ్యలేదు అని అడిగిన పాపానికి నన్ను ఎన్ని విధాలు ట్రోల్ చేశారో తెలుసా? చాలా అసహ్యకరంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, అక్కడ హిందువులందరూ నిద్రపోయి ఓట్లు వెయ్యకపోవటం వల్ల మాత్రమే అక్కడ నరేంద్ర మోడీ గారికి మెజారిటీ తగ్గింది. ఇన్ని మంచి పనులు చేశారు కదా, అందుకని ఓట్లు తగ్గిపోయాయని మనం భావించకూడదు. హిందువులకి ఇది లేదు కాబట్టి, కృతజ్ఞత లేదు కాబట్టి, ఓటు వేయకుండా నిద్రపోయారు కాబట్టి ఆ గెలుపు ఈ విధంగా ఓటమి చివరి అంచుల వరకు వెళ్లేలా చేసింది అని మనం గుర్తు పెట్టుకుంటే ఇకపై కనీసం ఈ తప్పు చెయ్యం. మన దేశంలో ఉంటూ పరాయి వాళ్ళు వాళ్ళ కుల పెద్దలు ఏదైతే చెప్పారో ఆ మాటలను పట్టుకుని ఓటు వేసి సద్వినియోగపరుచుకుని మనకి పోటీనిచ్చారు కదా, అప్పుడైనా కనీసం మనకి బుర్ర పనిచేయాలి. ఈసారి నుంచైనా మనం బుర్ర పనిచేయాలి. భారతదేశంలో మనం మైనారిటీలో అయిపోతే మన పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించండి. రామాలయం కట్టించోట నరేంద్ర మోడీ గారికి అన్ని తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి? రామాలయం కట్టించోట నరేంద్ర మోడీ గారు గెలవలేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు అంటే అక్కడ మెజారిటీ ఎవరున్నారో ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. ఆ ఒక్క చోట మెజారిటీ పెరిగిందని అనుకుంటున్నారా? ఎక్కడైతే మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం పోరాటం చేశారో అక్కడ మెజారిటీ ఎవరున్నారో ఒక్కసారి చూడండి. ఏ మెజారిటీ ఉన్న చోట ఎవరు గెలిచారో ఒక్కసారి మీరు చూస్తే అర్థమైపోతుంది. మైనారిటీగా ఎవరు మిగిలిపోతున్నారో, మెజారిటీగా ఎవరు మారబోతున్నారో. ఈ హిందువులు మెజారిటీగా ఉండేవారు, కానీ రాను రాను మనం మైనారిటీలం అయిపోతున్నాం. ఇలాగే అయిపోతే మన పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరు ఏమీ చెప్పక్కర్లేకుండానే చాప కింద నీరులా వచ్చి మనందరినీ కబళించి పారేస్తారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్న ప్రదేశంలో యోగి ఆదిత్యనాథ్ గారికి ఎంతమంది విలువిచ్చారో ఒక్కసారి చూసారా? అన్ని ఓట్లు ఎలా పడ్డాయి మిగతా వాళ్ళకి ఒక్కసారి అనలైజ్ చేసి చూడండి. అక్కడ ఎంతమంది మెజారిటీ అయిపోతే మన ఓట్లు అలా తగ్గిపోతాయి ఒకసారి ఆలోచించండి. ఆయన చెయ్యిందేంటి? గోవధని ఆయన నిరోధించలేదా? ఎన్ని చట్టాలను తీసుకొచ్చారు? హిందువుల కోసం ఆయన ప్రాణాలను తెగించి ఎన్నిసార్లు ప్రయత్నించారు, ఎన్ని విధాలుగా ఆయన పోరాడారు. హిందువులుగా మనకి తెలియదా? యోగి ఆదిత్యనాథ్ జీ అనగానే మనం అందరం పులకించిపోతాం కదా, అంత గొప్ప మహానుభావుడు అని చెప్పి మనం అంటూ ఉంటాం కదా. అలాంటి యోగి ఆదిత్యనాథ్ గారికే విలువ ఇవ్వలేదు అంటే అది హిందువులు విలువ ఇవ్వలేదు అనే కంటే కూడా మెజారిటీ ఎవరు పెరిగిపోతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు నాకు ఇందాక కామెంట్ పెట్టారు, గోవధని ఎలా అయినా సరే నిరోధించాలండి, ఒక వీడియో చెయ్యండి అని. గోవధని ఎలా నిరోధిస్తారండి?
ఇప్పుడు మంది మెజారిటీ ఉందా, 2/3 ఉంటేనే నరేంద్ర మోడీ గారు ఏవైనా అంటే చెల్లుతుంది. అలాంటిది ఇప్పుడు 55% మాత్రమే ఉంది. అలాంటి ఇప్పుడు ఉన్న స్థితిలో గోవధన చేసేయండి, యూనిఫామ్ సివిల్ కోడ్ ని మీరు ప్రతిపాదించేయండి అంటే ఎలా ప్రతిపాదిస్తారు? గోవధ చట్టం నరేంద్ర మోడీ గారు తీసుకొస్తే మాత్రమేనా అక్కడ గోవధలు జరగకుండా ఆగిపోతాయి? స్త్రీల మీద అఘాయిత్యాలు చేయకూడదని చట్టం లేదా? అఘాయిత్యాలు చేస్తే శిక్షణకి గురవుతారని చట్టం లేదా? ఎన్ని వెధవ పనులు చేయకూడదని ప్రతిదానికి చట్టం ఉంది. అవన్నీ ఆగిపోయాయా? ఆగిపోలేదు కదా. అయినా బీజేపీ పరిపాలిస్తున్న ప్రాంతాలలో చాలా చోట్ల గోవధ నిర్మూలించే విధంగా చట్టాలు ఉన్నాయి. బీజేపీ పరిపాలిస్తున్న చాలా ఊళ్ళల్లో గోవధ చాలా వరకు తగ్గిపోయింది. గోవధ కోసం ఏమో చట్టం తీసుకురండి, యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం ఏమో చట్టం తీసుకురమ్మనండి అంటే ఒక విధంగా మనల్ని మనమే రెచ్చగొట్టుకుంటున్నట్టు అనమాట. ఈ రోజు గోవధ చేయమని చెప్పి మన నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడగాలి? మన బాధ్యత కాదా? గోవధ జరుగుతుంటే కళ్ళు తెరిచి చూసి వదిలేస్తున్నాం కదా, అలా వదిలేకుండా మన బాధ్యతగా మనం కూడా పోరాటం చెయ్యాలి కదా. నరేంద్ర మోడీ గారు చట్టం తీసుకొచ్చినంత మాత్రాన గోవధ అక్కడ ఆగిపోతుందా? ఆగదు. మనం ప్రయత్నాలను మానేసి మీరు చట్టం తీసుకురండి, మీరు చట్టం తీసుకొస్తే ఆవధ ఆగిపోతుంది అనే మాట అయితే, ఆడపిల్లల్ని చెరచకూడదు అనే చట్టం లేదా? ఆడపిల్ల మానభంగం చేయకూడదని చట్టం లేదా? చంపకూడదని చట్టం లేదా? ఎన్ని చట్టాలు లేవు. ఎన్ని చట్టాలు ఉన్నా సరే మన దేశంలో ఇంత అవినీతి జరుగుతోంది కదా. ఇంత అవినీతి జరగకుండా ఉండాలి అంటే మార్పు ఎక్కడ మొదలవ్వాలి తెలుసా? మన దగ్గర మొదలవ్వాలి. మన దగ్గర మొదలవ్వకుండా ఎవరినో వేలు పెట్టి చూపించటం సబబు కాదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారిని అది చెయ్యండి ఇది చెయ్యండి అని చెప్పి అడిగే ముందు హిందువులుగా మనం మన బాధ్యతను నిర్వర్తించామా? మనకిచ్చిన ఆయుధాన్ని సరిగ్గా వాడుకున్నామా? వాడుకునుండుంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారిని మనం ఏమీ అడగవలసిన అవసరం లేకుండానే అన్నీ చేసి పెట్టి ఉండేవారు. ఎంత దమ్ముంటే నేను తాళం వేస్తాను, తాయిలాలు ఇవ్వను అని చెప్పి ఆయన అంటారు. తాయిలాల కోసం ఆయన ఆశపడి ఉండుంటే ఈ రోజు 240 సీట్లు వచ్చుండేవి కాదు. తాళం వేస్తానన్నారు కాబట్టే 240 సీట్లు వచ్చాయి. నిజంగానే హిందువులు వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుండుంటే ఈ రోజు గర్వంగా తలెత్తుకుని ఉండేవాళ్ళం. అయినా ఇప్పుడు మించిపోయిందేం లేదు. సింహం ఒక్క అడుగు వెనక్కి వేసింది కదా అని వెనక్కి పారిపోయినట్టు కాదు. ఒక్క అడుగు వెనక్కి వేసేది 100 అడుగులు ముందుకు దూకటానికే. నరేంద్ర మోడీ గారు అలాగే దూకుతారు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.